మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు డీపీఆర్ రెడీ చేయకుండానే టెండర్లు పిలుస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. ఇష్టం వచ్చినట్లుగా టెండర్లు పిలుస్తున్నారన్నారు. షబ్బీర్ అలీ కామెంట్స్ పై స్పందించిన మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు డీపీఆర్ రెడీగా ఉందన్నారు. విపక్ష నేతలు ఎప్పుడైనా డీపీఆర్ చూడొచ్చన్నారు హరీష్ రావు. మల్లన్న ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ రాష్ట్రంలో పాలసీ ఏంది? ల్యాండ్ ఎక్విజిషన్ చేసేందుకు మీ పాలసీస్ ఏమున్నాయి? నేను అనేది ఏమంటే మల్లన్న సాగర్లో మీరు కడుతున్నారు, సరే నిప్పులంతా కాదన్నారు, మీరు కడతా అన్నారు, కట్టండి. కానీ నా కామారెడ్డి విషయానికి వచ్చే వరకు ప్యాకేజ్ 22 ప్రణయిత చేవళ్ళ ఓల్డ్, ఇప్పుడు కాళేశ్వరంది ప్యాకేజ్ 22 స్పెసిఫిక్ అడుగుతున్నాను. ఈ ప్యాకేజ్కి మీరేమన్నారంటే ఇప్పుడు ఈ ప్రణయిత చేవళ్ళ ఓల్డ్ నిజామాబాద్ బ్యాక్ వాటర్, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి కాదు, మీకు మేము డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి ఇస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి ఇచ్చేదానికి డిపిఆర్ ఇప్పటివరకు తయారైందా? డిపిఆర్ కాకముందే ఇవి అన్ని టెండర్లు మీరు పిలుస్తున్నారు. మరి ఇది మంచిదా? డిపిఆర్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపితే డిపిఆర్లో వాళ్ళు ఆ డిపిఆర్ ద్వారానే మనకు గ్రాంటినేట్ వస్తాయి. కాబట్టి ఈ ప్యాకేజీలో డిపిఆర్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా టెండర్లు పిలుస్తున్నారు. ఇది మంచిది కాదు. రాష్ట్రానికి 2,44,00,000 కోట్ల అప్పుల భారం చేస్తున్నారు. ఇది కూడా రాష్ట్రానికి మంచిది కాదు. డిపిఆర్ విషయంలో తెలియాలని మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను. షబ్బీర్ అలీ గారు ఒక మాట ఏమన్నారంటే, మా కామారెడ్డి ఎల్లారెడ్డిది స్పెసిఫిక్గా నేను అడుగుతున్నానే మాట వారు అడిగినారు అధ్యక్ష. వారు ఏమంటున్నారంటే, మాకు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు వచ్చేటి, మరి మీరు రీఇంజనీరింగ్ చేసి మల్లన్న సాగర్ నుంచో ఇక్కడి నుంచో ఇస్తామంటున్నారు, దాని విషయం ఏంది? డిపిఆర్ లేదు అన్నారు. డిపిఆర్ లేకపోవడం లేదు, 100% డిపిఆర్ ఉంది. డిపిఆర్ మీ పెద్దలు జానారెడ్డి గారికి కూడా స్వయంగా మా చీఫ్ ఇంజనీర్లు ఇంటికి వెళ్ళి డిపిఆర్ చూయించి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వచ్చింది. డిపిఆర్ లేకపోవడము అనేది ఒక స్లీపింగ్ రిమార్క్స్ మీరు చేయడం మీలాంటి ఎల్ఓపికి తగదు. డిపిఆర్ ఉంది, మీకు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి, మా ఇంజనీర్లు చూపిస్తారు. ఇలా కొన్ని రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి, పక్క రాష్ట్రాలు కేసులు వేస్తున్నాయి, కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మీకు ప్రతి దానికి కూడా ఉంది. యాజ్ ఎల్ఓపికి మీకు రెస్పెక్ట్ ఇస్తాం. మీరు చూస్తామంటే ఎప్పుడు చూస్తారో చెప్పండి, మా ఇంజనీర్లు మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు కామారెడ్డి ఎల్లారెడ్డికి మీరు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు తెస్తే అవి నీళ్లు రావు. ఎందుకు రావంటే మీరు టేల్ ఎండ్ ఒకటి. ఎస్ఆర్ఎస్పిలో మీరు ఈసారి గమనిస్తే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. 2013లో నీళ్ళు వస్తే 2016లో వచ్చినాయి. మధ్యలో 2 సంవత్సరాలు చుక్క నీళ్లు కూడా రాలే. దాని డిపెండబిలిటీ 75% నుంచి 60%కు తగ్గిపోయింది. కానీ ఈరోజు మనం మేడిగడ్డ నుంచి గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటే ఏమైందంటే 100% డిపెండబిలిటీ ఉంటుంది. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మీరు గోదావరిలో చూస్తే అధ్యక్ష 2,800 టీఎంసీల నీళ్లు ఈ సంవత్సరం కూడా సముద్రంలో కలిసినాయి. అంటే ఈ ప్రతి సంవత్సరం కూడా గోదావరిలో మేడిగడ్డ ద్వారా నీళ్లు సముద్రంలో పోతున్నాయి. సో అక్కడి నుంచి మనం నీళ్లు తెచ్చుకుంటే ఏంటంటే 100% డిపెండబిలిటీ కింద మీకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు 2 రకాలుగా అవకాశాలను ఈరోజు మేము పరిశీలిస్తూ ఉన్నాం. ఒకటి, మల్లన్న సాగర్ నుంచి మీకు కూడెల్లి వాగు, అప్పర్ మానేరు నుంచి ఇసాయిపేటు, మన మాచారెడ్డి మండలం, సదాశివ నగర్లోని అమర్ల బండలో ఒక 4 టీఎంసీ రిజర్వాయర్ కట్టుకొని చేసుకుంటే నీళ్లు ఎక్కువ వస్తాయి, పక్కాగా ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. రెండో ఆప్షన్ కూడా ఉంది, మిడ్ మానేరు మలకపేట నుంచి కూడా ఇసాయిపేటకు తెచ్చుకునేటువంటి మార్గం కూడా ఉంది.